హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన తెలుగు మూవీస్ అని ఫ్లాప్ అయినాయి అనే దాని గురించి. ఎందుకు ఫ్లాప్ అయినాయి అనే దాని గురించి ఈ వీడియోలో నేను పూర్తి వివరణతో చెప్తాను అనమాట. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ మూవీ నాకు తెలిసినంత వరకు సూపర్ పోలీస్. ఇంతకన్నా ఒక మూవీ ఉండొచ్చు, నాకు అంత గుర్తులేదు. సో సూపర్ పోలీస్ సినిమాలో పాటలైతే చాలా సూపర్గా ఉంటాయి. బట్ సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకు ఫ్లాప్ అయిందంటే, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మనం ఏమనలేము. ఆయనకి మ్యూజిక్ పరంగా ఆయన మన తెలుగు సినిమాకి ఎన్నో పాటలు కూడా బాగానే ఇచ్చినారనమాట. సో నెక్స్ట్ సినిమా వచ్చేసి గ్యాంగ్ మాస్టర్. ఈ సినిమాలో కూడా పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో మిస్స మిస్స ఏదో సాంగ్ ఉంది నాకు గుర్తొచ్చినంత వరకు. ఇంకా హలో ప్రేమలేఖ. సో ఇలాంటి ఎన్నో సాంగ్స్ ఉన్నా కూడా ఈ సాంగ్స్ అనేది చాలా సూపర్గా ఉంటాయి. అది ఇప్పుడు కూడా మనం వినొచ్చు అనమాట. గ్యాంగ్ మాస్టర్లో సాంగ్స్ అంత బాగానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రక్షకుడు మూవీ. ఈ సినిమా అప్పట్లో చాలా ఖర్చు పెట్టి పాన్ ఇండియా సినిమాగా తీసినారనమాట. బట్ అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు. సినిమాలో ఏంటంటే స్టోరీ లేదు. బట్ ఇప్పటికి కూడా సోనియా సోనియా పాట అనేది చాలా సూపర్ అనమాట. సో ఈ పాట అప్పట్లో ఒక ఊపు ఊపిందని కూడా చెప్పచ్చు సినిమా ఈ పాట. సో సోనియా సోనియా సాంగ్ అయితే ఇది వన్ ఆఫ్ ద ఏఆర్ రెహమాన్లో తెలుగు సినిమాలో ఇది ఒక హైలైటెడ్ సాంగ్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ కోర్స్ ఈ మూవీ తమిళ్ డబ్బింగ్ మూవీనే. బట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మూవీలో కూడా పెద్దగా స్టోరీ లేదు, బట్ అయినా ఆడింది. ఎందుకంటే అప్పుడులో ఇది 50 డేస్ వెళ్ళింది అనమాట, ఆవరేజ్గా పోయింది. కోర్స్ మన తెలుగు సినిమాల్లో కూడా స్టోరీ లేకపోయినా పోవచ్చు కదా అంటే మన ఆడియన్స్ ఒప్పుకోరు అనమాట. మన ఆడియన్స్కి ఎట్లా అంటే మన హీరోస్ని చూసే విధానమే వేరు. కాబట్టి అప్పుడులో ఇది పెద్దగా మన తెలుగు సినిమాలో ఆడలేదు. సో ఇప్పుడు నీ మనసు నాకు తెలుసు, ఇది తరుణ్ మరి త్రిష మూవీ ఫస్ట్ తెలుగు మూవీ అన్నమాట. సో ఈ మూవీలో కూడా సాంగ్స్ చాలా సూపర్గా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది. సాంగ్స్ అయితే చాలా సూపర్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మహేష్ బాబు గారి మూవీ నాని అనమాట. ఈ సినిమాలో పాటలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి. దాంట్లో వస్తా నీ వెనక పాట చాలా బాగానే ఉందన్నమాట. డ్యాన్స్ అన్నీ బాగానే ఉంటుంది ఈ సినిమా. సో నెక్స్ట్ ఈ సినిమాలో ఒక హైలైటెడ్ సాంగ్ ఉంది. ఏంటి? ఎస్, పెదవే పలికిన మాట. ఈ పాట కూడా ఇప్పుడు కూడా చాలా అద్భుతం ఉంటుంది. వన్ ఆఫ్ ద ఏఆర్ రెహమాన్ మెలోడీలో ఉండే తెలుగు సాంగ్ అంటే ఇదే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. బాబు, ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది నిజంగా. ఆ అమ్మకి తగ్గట్టుకే పాట ఉంటుంది అనమాట. సో యువ మూవీలో కూడా పెద్ద స్టోరీ అనేది లేదు. కోర్స్ ఇది కూడా తమిళ డబ్బింగే, బట్ ఇది అప్పట్లో పెద్ద ఆడలేదనమాట సినిమా. సో ఇలా తమిళ డబ్బింగ్స్ చాలా వచ్చినాయి, కానీ దాంట్లో ఎక్కువ శాతం అయితే హిట్ అయినాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే ఏ మాయ చేశారు సినిమా అనేదని నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ ఏఆర్ రెహమాన్ గారి హిట్ మూవీ అని చెప్పచ్చు. సో కోర్స్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది గౌతమ్ మేనన్ గారు, తమిళ్ డైరెక్టర్. కాబట్టి హిట్ అయిందేమో మరి తెలియదు. ఎందుకంటే ఆయన మన తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగానే కొంచెం స్టోరీ మార్పు చేయడం వల్ల సినిమా చాలా సూపర్ అయింది. సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. సో సినిమాలో పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి అదే ఇయర్లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారి కొమరం పిలి. ఈ మూవీ పెద్దగా ఆడలేదన్నమాట. ఎందుకంటే ఈ మూవీలో స్టోరీ లేదు. ఎస్జే సూర్య గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ, ఇది స్టోరీ లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సాహసం శ్వాసగా సాగిపో. ఇది నాగ చైతన్య గారి రెండో మూవీకి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అనమాట. ఈ సినిమాలో కూడా పాటలు బాగా అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా యావరేజ్గా పోయింది. సో ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత పెద్ద సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించినారు. సో ఇక్కడ కూడా ఫస్ట్లో చాలా నెగిటివ్ థాట్స్ అనేది వచ్చినాయన్నమాట. ఎంతోమందికి ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ఏ తెలుగు మూవీ కూడా పెద్దగా ఆడలేదు. సో అని ఫస్ట్లో బుచ్చిబాబు సనా గారికి పైన ఎన్నోసార్లు నెగిటివ్గా రివ్యూ కూడా చేశారు, నెగిటివ్గా చెప్పినారనమాట. ఎందుకు ఆయన ఏఆర్ రెహమాన్ గారినే తీసుకున్నారు ఏంటి అనేది ఆయన ఎన్నోసార్లు చాలామంది కొంచెం ఎగతాళి చేశారనమాట. బట్ ఫైనల్గా ఏమైంది, పెద్ద మూవీకి ఏఆర్ రెహమాన్ కరెక్ట్ అని అనిపించింది అనమాట. ఇప్పుడు స్టోరీ లేనిది ఏఆర్ రెహమాన్ గారు కూడా ఏమీ చేయలేరు అనమాట. సో ఆయన పని ఏంది, మ్యూజిక్ ఇవ్వడమే తప్ప ఆయన స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వడు కదా. సో ఆయన పని ఆయన చేసుకొని పోతున్నాడు. సో నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమాల్లో ఆయన మ్యూజిక్ ఇచ్చినాడు. దాంట్లో ఎక్కువ శాతము పాటలు అయితే హిట్ అయినాయి. సినిమా హిట్ కాకపోవచ్చు కానీ
బట్ పాటలైతే హిట్ అయింది. అయితే ఫస్టు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అంటే 'ఏఆర్ రెహమాన్' లెవెల్ కంటే 'పెద్ది' సినిమానే అని చెప్పొచ్చు. అది ఆయన నాట్ ఓన్లీ ఇన్ తెలుగు. అది ఆయన ఎన్నో ఏళ్ల తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన మ్యూజిక్ అనేది చాలా మందికి ఇష్టమైందనమాట. ఈ మధ్య కాలంలో అనిరుద్ధు, తమన్ను అందరు బీజీఎంలు వినడం వల్ల మనకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఏదో సరిగ్గా అనిపించడం లేదనమాట. బట్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ కరెక్ట్ పర్సన్ అని ఫైనల్‌గా ఆయనే ప్రూవ్ చేశారు. సో, ఈ టైటిల్ కార్డ్ నుంచి మొదలుకొని ఎండ్ వరకు ఆయన మ్యూజిక్ అయితే సినిమాలో చాలా సూపర్. దాంట్లో ఈ సినిమాలో నాకనిపించిందేమంటే 'శంకరు మణిరత్నం' తర్వాత 'బుచ్చిబాబు సనా' గారే ఏఆర్ రెహమాన్‌ని బాగా యుటిలైజ్ చేసుకొని సినిమాలో ఎక్కడ బీజీఎం వేయాలా, ఎక్కడ సాంగ్స్ బాగుండాలనేది బాగా కేర్ తీసుకొని ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ బాగా వచ్చేదట్లా చేసినారని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఆయన్ని తప్పుడు పట్టడం లేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. బట్ అయితే దానికి పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంటేనే గదా సినిమా గూడా హిట్ అయ్యేది. సో, ఈ సినిమాలో కథ ఉంది. ప్లస్ ఏఆర్ రెహమాన్ బీజీఎం గూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అందుకే ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సో, దాంట్లో 'రామ్ చరణ్' యాక్టింగ్ కావచ్చు, మళ్ళీ పల్లెటూరు సన్నివేశము, క్రికెట్ ఆడడము, కుస్తీ ఇవన్నీ మొదలుకొంటే కథ గూడా చాలా సూపర్‌గా ఉంది. సో, ఇవన్నీ ఉండడం వల్ల సినిమా సూపర్ హిట్ అయింది. సో, ఇప్పటికి నేను చెప్పేదేమంటే, ఏఆర్ రెహమాన్ గారు సినిమా హిట్టో, ఫ్లాప్ వల్ల దానికి ఏమొచ్చేదేం లేదు. సో, ఆయన మ్యూజిక్ మాత్రం చాలా సూపర్‌గానే ఉంటుంది. ఎన్నో తెలుగు సినిమాలు గూడా ఆయన సూపర్ మ్యూజిక్ గూడా ఇచ్చినారనమాట. బట్ ఏమంటే స్టోరీ లేనిదే ఏం చేసేకైతుంది? సో, ఎంత మ్యూజిక్ పాటలు బాగున్నా గూడా ఎక్కువ సేపు ఎవరు సినిమా హాల్‌లో కూర్చోలేరు కదా! సో, దానివల్ల సినిమాలు ఫ్లాప్ అయినాయి. సో, 'పెద్ది' సినిమాలతో ఆయన ప్రూవ్ చేసినాడనమాట. సో, ఆయనే లెజెండ్ మ్యూజిక్‌లో అని. సో, ఇలాగే మరెన్నో విషయాల కోసం నా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.